బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పేపర్ లీకేజీలపై నాడు బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రశ్నాపత్రాల లీకుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ చేస్తున్న విమర్శలను ఆయన ఖండించారు. బీఆర్ఎస్ బీజేపీ నేతలు కాంగ్రెస్ సర్కార్పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. మరోవైపు నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం ఆలస్యంగా స్పందించిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న బీజేపీ నేతలు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 67,000 ప్రభుత్వ ఉద్యోగాలు పారదర్శకంగా భర్తీ చేశామని స్పష్టం చేశారు. యువత భవిష్యత్తుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్పష్టమైన దూరదృష్టి ఉందని, విద్యా వ్యవస్థను పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చామల కిరణ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో పేపర్ లీకులు జరిగినాయి కాంగ్రెస్ హయాంలో అని చెప్పడం తప్పు. బీజేపీ నాయకులు, ముఖ్యంగా బీజేపీ సీనియర్ నాయకులు అందరూ బీఆర్ఎస్ హయాంలో జరిగినాయి. బీఆర్ఎస్ హయాం 2023లో 10th క్లాస్ పేపర్ లీక్ అయింది. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల పేపర్ లీకులు కూడా ఆ రోజు ఉన్నటువంటి టీఎస్పీఎస్సీలైనాయి. ఇప్పుడున్న టీజీపీఎస్సీలో ఏమాత్రం కూడా పేపర్ లీకులు జరిగిన సందర్భం లేదు. ప్రజలను తప్పుతో పట్టియాలే. భారతదేశంలో తెలంగాణ గురించి తప్పుగా మాట్లాడి తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ గురించి తప్పుగా మాట్లాడితే చెల్లుద్దు అనుకోవడం తప్పు. వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుసు, భారతదేశ ప్రజలకు తెలుసు అని చెప్తున్నా.